శక్తులు, చట్ట వ్యతిరేకులు, లేకుంటే రౌడీలు, గూండాలు వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు? ఆయన ఫాలో అవ్వలేదు కదా, మనం కూడా ఫాలో అవ్వద్దని చెప్పేసిన పరిస్థితి ఉంటే శాంతి భద్రతలు ఏమైపోతాయి? సో ఇప్పుడు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారంటారా? ఇప్పుడు చట్ట ప్రకారం అయితే గతం వరకు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 41A నోటీస్ ఇవ్వాలి, 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలని చెప్పేసి న్యాయస్థానాల్లో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు వాదించారు. నేను దాన్ని కాదన్నాం. కానీ ఇది ఈ సెక్షన్ ప్రకారం ఏదైతే ఎక్కువ మంది జన సమీకరణ చేయడం ద్వారా, ఎక్కువ మంది రావడం ద్వారా ఇబ్బంది కలుగుద్దని చెప్పేసి దానివల్ల ఆ సమీకరణ వల్ల జరగకూడని సంఘటనలు జరిగినాయి కాబట్టి 105 BNS కింద కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ ప్రకారం జీవిత ఖైదు వేయచ్చు, 5 సంవత్సరాల తక్కువ కాకుండా 10 సంవత్సరాలకు జైలు శిక్ష వేయచ్చు నిరూపణ అయితే అని సెక్షన్ లో చాలా స్పష్టంగా ఉంది.